హలో ఎవ్రీవన్. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. సో యాజ్ అ పేరెంట్ వాట్ యూ నీడ్ టు డూ? ఫస్ట్, టెంపరేచర్ మోర్ దెన్ 99.4 డిగ్రీ ఫారెన్హీట్స్ ఉంటే ఖచ్చితంగా పారాసెటమాల్ మాత్రమే ఇవ్వాలి. వేరే యాంటీబయాటిక్స్ లైక్ ఐబుప్రోఫెన్ కానీ మెఫెనమిక్ యాసిడ్ కానీ అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకవేళ డెంగ్యూ ఫీవర్ అయితే ఇలాంటివి ఇవ్వకూడదు. సెకండ్, పారాసెటమాల్ ఇచ్చిన తర్వాత కూడా ఫీవర్ తగ్గట్లేదు అంటే నార్మల్ టెంపరేచర్ ట్యాప్ వాటర్తో స్పాంజింగ్ చేయాలి. కోల్డ్ వాటర్తో స్పాంజింగ్ అస్సలు చేయకూడదు. నెక్స్ట్, స్పాంజింగ్ అనేది ఎక్కడ చేయాలి? నార్మల్గా వెట్ క్లాత్స్ ఎగ్జిల్ అండ్ గ్రోయిన్ రీజన్లో పెట్టేసి మిగతా ఏరియాస్లో ప్రోటీన్ స్పాంజింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్, హైడ్రేషన్. వైరల్ ఇన్ఫెక్షన్స్లో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఫ్రీక్వెంట్గా కోకోనట్ వాటర్ కానీ నిమ్మరసం కానీ బటర్ మిల్క్ WHO ORS ఇవ్వాలి. నెక్స్ట్, అడిక్వేట్ రెస్ట్. పిల్లల్ని స్కూల్కి అస్సలు పంపించకూడదు, ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఆల్సో వైరల్ ఇన్ఫెక్షన్స్లో రెస్ట్ మంచిగా ఇస్తే తొందరగా రికవర్ అవుతాం. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్కి అసలు రోల్ ఏం లేదు. సో అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ అస్సలు స్టార్ట్ చేయదు. అండ్ లాస్ట్, వెన్ టు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. ఫీవర్ 3 to 4 days అవుతుంది, ఇంకా ఫీవర్ తగ్గట్లేదు, హైగ్రేడ్ ఫీవర్ అలానే ఉంటుంది, చైల్డ్ చాలా డల్ అయిపోతున్నాడు, అసలు ఏం తినట్లేదు, ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా అనిపిస్తే యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. హోప్ దిస్ హెల్ప్స్.